హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్పీకే వ్లాగ్స్. ఈ రోజు నా చేతిలో మ్యాంగో ఉంది. దీంతో ఏం చేయాలని ఆలోచిస్తుంటే మా సోప్గాడు వచ్చాడు కదా, అరే మ్యాంగో చికెన్ చేయరు ఎలా ఉంటో చూద్దాం అన్నాడు. నేను ఒక మ్యాంగో చికెన్ అంటే అది ఎప్పుడు తిన్నావారంటే నేను ఎప్పుడో తిన్నారా, నువ్వు చేయరా నీకు ఎందుకు అన్నాడు. సరే ఆడి మాట కోసం ఇంకా మ్యాంగో చూడండి దగ్గర ఆడుతుంది. దీన్ని కట్ చేసి పాపులో చికెన్ తెచ్చి మ్యాంగో చికెన్ చేద్దాం. ఓకే ఉమ్మేద్దాం. ఇప్పుడు మా మ్యాంగోని తెచ్చాడు కదా, దీన్ని ఇప్పుడు కట్ చేద్దాం నైస్గా. మ్యాంగోని మొదటగా ఇది కోసేద్దాం. మ్యాక్సిమం ఆపది సరిపోద్ది, ఒక హాఫ్ కోసుకుందాం. ఈ రెండు చాలా మంది అంటే హాఫ్ కిలో చికెన్ కాబట్టి 2 ముక్కలు సరిపోతాయి. ఇలాగ ఈ 2 ముక్కలు చాలా మంది హాఫ్ కిలో చికెన్ కాబట్టి. ఓకేనా? ఓకే, ఇప్పుడు వీటిని నైస్గా కట్ చేద్దాం. చూడండి నైస్గా. ఓకే ఓకేనా, ఇది కట్ చేసాం కాబట్టి నీట్గా ఇట్లా ఒక బౌల్లో తీసుకుందాం ఫస్ట్. ఓకేనా, పుల్లగొట్టదట తీయకుంటుందట. అబ్బా ఊరు ఎందుకు ఎంత పుల్ల తెచ్చి ఎందుకు రా నువ్వు? నా మీద కొద్దిగా తీసుకుందాం అనుకున్నాడు నువ్వు. అబ్బా కానీ పుల్లకుండా బాగుంది. వీటిని వేసుకొని మొక్కలు ఉన్నాయి కదా, ఇంకా లైట్ ఉప్పు కారం జల్లికి తింటే తినడానికి భలే సుఖం ఉంటే. ఓకే, 2 బౌల్లో తీసుకున్నాడు. రేపు బౌల్లో ఉన్నది మళ్ళీ ఉల్లిపాయలు కట్ చేయాలి కదా. ఎలా ఉందంటే నాకు ఈ పని, మా వాడి కోసం పని లేడంటే ఏదో చేసాడంట. ఏం చేశాడు అని ఐడియా ఉందా మీకు? ఐడియా లేదా? పని లేనివాడంట పిల్లల్ని చూసుకున్నాడంట. పిల్లల్ని చూసి పిల్లి తల్లి ఎలా కొరకాలని చెప్పేసి అంటే పిల్లి తల్లిని అడిగాడంట. పిల్లి తల్లిని అడిగాడంట. అది ఊరికే ఉంటుందా? అది ఊరికే లేదు, వచ్చి ఇవి కూడా రక్కేసిందంట. ఎలాగుంది కదా, వికారంగా ఉంది కదా. ఆడియన్స్ ఏం అడగకండి, ఏదో తోడు వచ్చింది చెప్పేశాను. లాజిక్ రాకూడదు ఇలా చెప్పుకుంటున్నాను. అసలు చాలా బిజీగా వంట చేస్తున్నాను కాబట్టి లాజిక్ అడగకూడదు. ఓకే ఓకే, ఇప్పుడు వెలిగిద్దాం స్టవ్. వెలిగించరా స్టవ్. ఓకే, పొయ్యరా ఆయిల్. చూసుకోండి, నేను ఆయిల్ అయితే కదా ఎక్కువ తింటాను. నాకైతే ఎలా షుగర్ బీపీలు ఏమి లేవు. ఓకేనా, ఏదో ఒక షుగర్ బీపీలో ఒక తక్కువ తినండి. ఏదో నేను చెప్తున్నాను కదా, ఎక్కువ తినేవాకనే ఆయిల్ ఎంత తగ్గించుకోండి అంత మంచిది. ఆయిల్ బాగా మరిగింది కదా, ఇంకా 2 దాల్చిన చెక్క ముక్కలు, కొంచెం 2 బిర్యానీ ఆకు వేసుకున్నావా. ఆకాయ బాగా ఫ్రై అయ్యింది కదా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అండ్ మిర్చి వేసేద్దాం. ఓకే, ఇంకా ఇప్పుడు కలుపుదాం. కలపాలమ్మా కలపాలి, నువ్వు ఉల్లిపాయ బాగా కలపాలి. నువ్వు కలుపుతూ ఉంటే నేను ఉడుకుతూ ఉంటే ఆ కమ్మదనమే వేరుగా ఉంటుందయ్యా. నా వంటే నీకు తిని అదృష్టం ఉండాలయ్యా. ఓకే, ఆనిస్ అలా మగ్గుతున్నాయి కదా. ఇప్పుడు దీన్ని ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టుకున్నాం అనుకో, ఆనిస్ బాగా మగ్గితే మూత వేసుకుందాం ఒక 2 మినిట్స్. ఓకే, అరే ఒక పని చేద్దాంరా, ఎలాగో మనం మ్యాంగో చికెన్ అనుకుంటాం కాబట్టి కొంచెం గ్రేవీగా దించుకుందాం కూర. అందులో వైట్ రైస్ పెట్టుకుందాం. ఎలాగో మన కోసం 1 గ్లాసు, మా బొబ్బుల గడి కోసం 2 గ్లాసులు. అక్కడ ఎలా చూస్తున్నా ఇంకా. సరే కడిగేసుకుందాం, వాష్ చేసుకుందాం, రైస్ వాష్ చేసుకుందాం. ఆడుతూ పాడుతూ పని చేసుకుంటే అలుపు సులుపేమోన్నది, అలుపు సులుపేమోన్నది. खाना खाना तेरे जिंदगी में अच्छा बना तेरे
మన హిందీ కూడా బాగా వచ్చాయో, అప్పుడు కంగారు పడకు హిందీ పాట పాడుతుందని చెప్పేసి. ఇదో బాగా కడుక్కున్నాం కదా, బాగా కడుక్కుని ఈ నీళ్ళు తీసేసి డైరెక్ట్ పెట్టేసుకుందాం రైస్. డైరెక్ట్ కలిపి డైరెక్ట్ పెట్టేద్దాం. మళ్ళీ వెలిగించాం స్టవ్ మీద పెడుతున్నాం రైస్. ఓకే, దాని మీద పెడదాము మూత. ఓకే, ఈరోజు వైట్ రైస్ విత్ మ్యాంగో చికెన్ కర్రీ. వాహ్, క్యా కాంబినేషన్ है. చూద్దాం ఆనియన్స్ ఎంతవరకు వచ్చినాయనే. आहा, क्या ब्राउन कलर आ गए ऑनियंस. देखो कैसे आ गए ऑनियंस. अभी इसमें क्या करने का, अभी तो थोड़ा सा चिकन लेके आया ना, वही चिकन डालने का पहले. ठीक है ఎందుకు మాస్టర్ మన వీడియోలు తీసే తెలుగు వాళ్ళు హిందీ వాళ్ళు కాదు. क्या यार, मैं ऑडियंस को हिंदी भी आते है, अब जानता नहीं होगा आपको. मेरे ऑडियंस का ना हिंदी भी आते, इंग्लिश भी आते हैं. हाँ, 2 minutes. ఏమో సార్ మరి కామెంట్ చేసిన తర్వాత అందరూ తెలుగులోనే పెడుతున్నారు తప్ప హిందీలో పెట్టట్లేదు. अरे बेटा क्या बोल रहे तू. जिंदगी में कुछ ना कुछ करना चाहिए. करो खाओ बनाओ जियो जिंदगी जलाओ. రెండు సినిమాలు మాట్లాడారు, స్వస్థ మాట్లాడారు. अमिताभ है इधर ही, अमिताभ बच्चन है इधर ही. बॉलीवुड में अमिताभ बच्चन है, टॉलीवुड में रवि तेजा है. दोनों में मिला के मैं हूँ. तो चिकन बॉयल అయితే లేదో. ఓకే, చికెన్ అయితే బాయిల్ అయిపోయింది. చికెన్ అయితే బాయిల్ అయింది. ఇప్పుడు ఇందులో కొంచెం రెండు లెగ్ పీసులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇందులో ఫస్ట్ కొంచెం 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇది చాలా ఘాటు, పెద్దగా తయారు చేసాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా ఘాటు ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని కలుపుదాం. నీకు ఎక్కడ తెలిసి ఇలా చేయాలని నన్ను అడగమాక, ఓకేనా? నీకు ఎక్కడ తెలిసి ఇలా నేర్చుకుని నన్ను అడగమాక. వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గింది కదా. ఇప్పుడు ఫస్ట్ కొంచెం పసుపు వేద్దాం. కొంచెం పసుపు, ఓకే వేసి మళ్ళీ ఒక్కసారి కలుపుదాం. పసుపు వేసిన కంపల్సరీ కలుపుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇందులో సాల్ట్ వేద్దాం మనకు టేస్ట్ తగినంత. అంటే నేను కొంచెం ఎక్కువ తింటాను సాల్ట్, కొంచెం ఎక్కువ తింటాను సాల్ట్. ఓకే, సాల్ట్ ఇది సాల్ట్ వేసాను. ఓకే, మళ్ళీ ఒక్కసారి కలుపుదాం. అంత కొద్దిగా పెద్ద అనుకోండి తగ్గిద్దాం. ఓకే, కలిపాం కదా. యాక్చువల్ చికెన్ అయితే బాయిల్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం కట్ చేసుకున్న మ్యాంగో ఉన్నాయి కదా, ఇప్పుడు మ్యాంగో వేద్దాం. ఎప్పుడో చూసుంటావు మ్యాంగో చికెన్. అవును, ఇప్పుడు చూసుండే మ్యాంగో చికెన్. అది ఇప్పుడు చూస్తున్నాం కదా, చూద్దాం టేస్ట్ అది. ఎలా ఉంటుందో. ఇప్పుడు మ్యాంగోని అలా మ్యాంగో వేసుకుని పుల్లగా क्या बना रहे सब्जी सर जी. जिंदगी भर ऐसे खाना खिलाओ, ऐसे बोल देगी आप लोग. मैंगो चिकन మిక్సీ పట్టుకుంటే భలే ఉంటుంది. కాకపోతే మా ఊరికి ఆకలి చేస్తాను అర్జెంట్ అంటే, అందుకని చెప్పి మిక్సీ పట్టుకుని నైస్గా కట్ చేసాను. అలాగే చెక్క బాగుంటుంది. ఒక్క 2 minutes ఇది మూత ఒక్క 2 minutes అలా సిమ్లో పెట్టి మగ్గనిద్దాం. చూద్దాం ఎంతవరకు వచ్చిందో. మనం మ్యాంగో వేసాం కదా, అది వావ్ మ్యాంగో ఎంత మొత్తం స్మాష్ అయిపోయింది మ్యాంగో మొత్తం.
వా ఇదే స్మాష్ అయిపోయింది మ్యాంగో. ఇప్పుడు ఇందులో మనం తగినంత కారం, ఒక స్పూను కారం. ఇందులో కారం కొద్దిగా ఎక్కువ ఉంచుకుంటే బాగుంటుంది, ఎందుకంటే మ్యాంగో కదా పులుపు ఉంటుంది కదా, ఇది ఇప్పుడు కారం తగ్గితే మంచి స్పైసీ వస్తుంది అనమాట. ఇంత కారం వేసామా, ఇప్పుడు కలుపుదాం. కారం యాడ్ చేస్తేనే కూరకే లుక్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇందులో కొంచెం వాటర్ వేసుకున్నాను, ఇంకేమన్నా బ్యాలెన్స్ ఏమన్నా పచ్చిగా ఉన్నా కుక్ అయిపోద్ది అనమాట, బాగా కుక్ అయిపోద్ది అనమాట. మన రైస్లో కాబట్టి కొంచెం గ్రేవీగా దించుకుందాం. ఓకే, ఒక 5 minutes కుక్ అవనిద్దాం. ఓకే, ఇప్పుడు చూద్దాం మనం మ్యాంగో చికెన్ ఎంతవరకు వచ్చిందో. వావ్, చక్క మనం వేసిన మ్యాంగో కుక్ అయింది. ఓకే, బాగా చక్కగా అయింది. ఇప్పుడు ఇందులో చికెన్ మసాలా అండ్ గరం మసాలా. ఫస్ట్ ఏం చేద్దామంటే కొంచెం గరం మసాలా తగిలిద్దాం, కొంచెం గరం మసాలా. ఓకే, జస్ట్ 1/2 teaspoon చాలు, ఎక్కువ వేసేకూడదు. గరం మసాలా ఉన్న కదా ఇంట్లో, గరం మసాలా ఎంత తక్కువ తింటే అంత మంచిది. మెయిన్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కారణం ఇదే, గరం మసాలానే. ఓకే, గరం మసాలా వేసాం కదా, బాగా కలిసింది కదా. ఇప్పుడు లైట్గా చికెన్ మసాలా తగ్గిద్దాం. చికెన్ మసాలా ఒక 1/2 spoon. ఓకే ఓకే, ఇప్పుడు దీన్ని బాగా కలుపుదాం. బాగా అంటే ఎలా కలపాలి, బాగుగా కలపవలేను, బాగుగా కలపవలేను. ఏమైనా సమ్మర్లో మామిడికాయ చికెన్ వండు తింటున్నామంటే, మామిడికాయ పచ్చడే కాదు, మామిడికాయ పప్పే కాదు, మామిడికాయ చికెన్, మామిడికాయ మటన్ వండుకోవచ్చు. ఓన్లీ మామిడికాయ అంటే మామిడికాయ చేపలేదు కాదు, మామిడికాయ మటన్ కూడా వండుకున్నా బాగుంటుంది. ఓకే, ఒక 2 minutes. మన మామిడికాయ చికెన్ ఎంతవరకు వచ్చింది. వావ్, వెరీ నైస్. ఇప్పుడు ఇందులో మన స్పెషల్ గార్నిష్ ఉంటుంది కదా, కొత్తిమీర తోటి లైట్ అలా కొత్తిమీర తోటి నైస్గా కట్ చేసి కొత్తిమీర అలా జలికిని అలా తర్వాత ప్లేట్లో తీసుకున్నాం అనుకో, ఆ కిక్కే వేరే ఉంటాం. పెట్టాము, స్టవ్ ఆఫ్ చేద్దాం. స్టవ్ పాన్ మొత్తం పడాలి. ఓకే ఫ్రెండ్స్, మన మ్యాంగో చికెన్ ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చూసేద్దాం. అబ్బా, చూస్తుంటే ఊరిపోతుంది నాకు మన మ్యాంగో చికెన్. అబ్బా, కాలిపోతుంది, చాలా వేడిగా ఉంది. ఊరైతే ఊరిపోతుంది నాకు. क्या बनाया सब्जी, क्या टेस्ट है. హాయ్ ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను వండిన కూర టేస్ట్ చూడండి, ఎంజాయ్ చేయండి.